హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారా అండి? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపలో ఈ రోజున మరి దేవుని మందిరంలో మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటము, ఇది నిజంగా దేవుడిచ్చినటువంటి గొప్ప కృప. ఇది దేవుని యొక్క ప్రేమ సంకల్పం అనేది ప్రతిని పెట్టారా. ఈరోజు వాక్యము యొక్క అంశము గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. మన ఈరోజు అంశం ఏంటిది? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుష్యుడు ఏ పంట విత్తుతాడో ఆ పంటనే కోస్తారంట. మీరు జామ తోటేసి మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తారా? జామ తోటేసి ఏమ్రా వేప చెట్టు శీతకాయలు తీసుకొస్తావురా? ఏం కాయలు కోస్తావురా? ఏమొస్తాయి కాయలు? వేపకాయలు వస్తాయి, ఈతకాయలు రావు కదా. ఈతకాయలు వస్తాయా? రావు. మరి చాలాసార్లు మనం వేప చెట్టు వేసి ఈతకాయల కోసం ఎదురు చూసి ఏం దేవుడో ఏమో, ఏం పంటనో ఏమో అనే పరిస్థితులు చాలాసార్లు మనకు జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. మనం వేసేది ఏ పంట, ఆ పంటనే ఎదురు చూడాలి. మనం ఏం చేస్తామంటే వేప చెట్లు వేసి ఈతకాయల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అది చూస్తూ ఉంటే రూపానికి ఏ కాయల్లాగా ఉంటాయి, ఈతకాయలాగానే ఉంటాయి. కాకపోతే ఆ ఈతకాయలు కావు. మనం కూడా మన జీవితంలో మన ప్రవర్తన కూడా ఎట్లుంటుందంటే చెడు ప్రవర్తన ఉంటుంది. మంచి కార్యాల కోసం ఆశపడుతూ ఉంటాం. ఫలితాలు ఏమొస్తాయి చెప్పాలి ఏమొస్తాయి? చెడు ప్రభావమే, చెడు ఫలితాలే వస్తాయి. మాట్లాడాలి. ఓకే రైట్. మరి మన జీవితంలో కూడా చాలాసార్లు మన ఫలాన్ని ఆశిస్తున్నప్పుడు మంచి జరగాలి, బాగుండాలి, క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం. ఏ జబ్బు రావద్దు, ఏ వ్యాధి రావద్దు, ఏ బలహీనత రావద్దు. అవును కదా? చాలామందికి అదే ఉండదా? అంటే ఏంటిది ఫలం? ఇది ఫలం ఆశిస్తూ ఉంటాం. మంచి ఫలాన్ని ఆశించమా? ఎందుకని మానవ నైజం అది. సహజంగా ఎంత క్రూరుడైనా, ఎంత మర్డర్ చేసేవాడైనా వాని ప్రాణానికి వాడు సేఫ్టీ చూసుకుంటాడు. అవునా కదా? వాడేమనుకుంటాడంటే వాడితో ఎదుటి వాడిని ఎంత హాని కలిగినా కూడా వాడికి మాత్రం క్షేమంగా ఉండాలని అనుకుంటాడు. అది మానవ నైజం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కత్తి పట్టిన వాడు దేంతో మరణిస్తాడంట? కత్తితోటే మరణిస్తాడు. కత్తితో వాడు జీవించడానికో వాని మరణం కత్తితోటే ఉంటుంది. దేవుని వాక్యం లేఖనం సెలవిస్తూ ఉంది. మనుషుడు ఏ పంట విత్తాడో ఆ పంటనే కోస్తాడు. నువ్వేం చేస్తావో అదే పొందుకుంటావు. అర్థమవుతుందా? నువ్వేం చేస్తావో అదే పొందుకుంటావు. చూడండి, హోషేయ 10:12 చదవమ్మా. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? నీతి ఫలించినట్లు విత్తనం వేయాలంట. ఏ విత్తనం వేయాలంట? నీతి ఫలించే విత్తనం వేస్తే ఏ పంట కోస్తాం మనము? ప్రేమ అనే పంట కోస్తాం, నీతి అనే పంట కోస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవినీతి అనే పంట విత్తనం వేసాం అనుకో, మన జీవితంలో ప్రేమ అనేది ఉండదు, అనురాగం అనేది ఉండదు, క్షమాపణ అనేది ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? నీతి అనే పంటను, నీతి అనే విత్తనము విత్తాలి. అనగా ఎక్కడ ఉన్న నీతిగా ప్రవర్తించాలి, న్యాయంగా ప్రవర్తించాలి, మంచి మాటలు మాట్లాడాలి, మనం ప్రవర్తించినప్పుడు మనం ఏ పంటను కోస్తామంట? నువ్వు పంట కోసం దాన్ని ఏమంటారు, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తగిన సమయంలో దేవుడు ఆ పంటను మనకు అనుగ్రహిస్తాడు. కనుక రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడంటే 2వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును.
ఎవరి క్రియల్ని బట్టి వారికి, ఏ పంటను బట్టి, ఏ విత్తనాన్ని బట్టి ఆ పంట. అవునా కదా? ఇప్పుడు మనం క్షేమంగా బ్రతకాలి, ఆశీర్వదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అంటే మనము ఎలా ప్రవర్తించాలి? మన జీవితం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అవునా కదా? ప్రేమగా ఉండాలి. నువ్వు ప్రేమనే విత్తనం వేసినావు అనుకో, ఏ పంటకు వస్తావు? నువ్వు ప్రేమనే పంటకు వస్తాం. ఎవరినైనా మనం ప్రేమిస్తే మనము ప్రేమించబడతాం. అవునా కదా? ఎవరైనా ద్వేషిస్తే మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ద్వేషించబడతాం. అంటే విత్తనం ఏదేస్తామో ఫలం అదే వస్తుంది. అర్థం చేసుకోవాలి బాగా. కొంతమందినే ప్రేమించి కొంతమంది ద్వేషిస్తూ ఉంటాం. తెలుసా నీకు? దేవుడు నువ్వు ఎవరైనా ద్వేషిస్తున్నావో దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని, పిల్లలు దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని ఇక్కడ చూడండి. నేను చూస్తున్నా కదా, మీరేం చూస్తారు పైకి? ఆ ప్రతిఫలాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కొంతమందిని ప్రేమించి కొంతమంది ద్వేషిస్తూ ఉంటాం మనం. అవునా కదా? ద్వేషించినప్పుడు ఆ విత్తనం పడుతుంది కదా, కంపల్సరీ మొలకొస్తుంది కదా. అవునా కదా? మనం ఏమనుకుంటామంటే దానికి ఎక్స్పెక్ట్ చేయం, కానీ ఒక రోజు నా పంట కోయాల్సి వస్తుంది. అప్పుడు మనం వేరే వాళ్ళ చేత ద్వేషించబడుతూ ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, మనం ద్వేషము, అసూయ పడుతూ ఉంటాం చాలాసార్లు. అసూయ అనే పంట విత్తనం వేసినప్పుడు మనం కూడా అసూయ అనే పంటను కోయవలసి వస్తుంది. ఎందుకని మనం ఏమి ఇస్తున్నామో అదే మనకు ప్రతిఫలంగా, ఫలం అంటే పంట, ప్రతిఫలంగా వస్తుంది మనకు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. భక్తిహీనుని సంపాదన ఏం చేస్తుందంటమ్మా? మోసం చేస్తుంది. భక్తిహీనుడు ఏం చేస్తాడు? సంపాదించాడా? భక్తిహీనుడు సంపాదించాడా? ఎట్లా సంపాదిస్తాడు భక్తిహీనుడు? మోసం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, అబద్ధం ఆడతాడు, చిన్న చిన్న వాటికి కూడా కకృతి పడతాడు. అదేం చేస్తుంది? ఆ సంపాదన వారిని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. మన జీవితాన్ని పాడు చేస్తుంది. దొంగ ఆలోచనతో చేసే ప్రతి ఆలోచన, సంపాదన వారి జీవితానికి అది క్షేమకరంగా ఉంటుంది అనుకుంటారు, కానీ అది ఎప్పటికి కూడా క్షేమకరము కాదండి. నిన్న చందు ఇక్కడ కొన్ని కవర్స్ పెట్టాడు. ఎన్ని కవర్ పెట్టినవారు ఇక్కడ నిన్న? ఈ కవర్స్ ఎన్ని పెట్టినావు? ఇట్లాంటివి ఎన్ని పెట్టినావు? ఇన్ని పెట్టిండు, దాదాపు ఇన్ని పెట్టిండు. ఒక 40-50 ఉంటాయి. ఒక ఎంతసేపు చూసినావు? ఫోటో దిగినంతసేపు 5 నిమిషాలు పట్టింది. 5 నిమిషాలు 2 కవర్లు మిగిలినాయి మన చర్చిలో. మీరు తీయలే, మిమ్మల్ని అన్నట్లు నేను 2 కవర్లు మిగిలినాయి. ఎవరిని అడగాలి? ఏం సంపాదన వారిదే సంపాదన? మోసం చేసే సంపాదన కదా. ఈ కవర్తో మనకి ఏమన్నా, ఈ కవర్ దేనికి వాడుతున్నాం? మనం గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ పెట్టడానికి వాడుతున్నాం, అంతే కదా. ఇది మనకు ప్రాముఖ్యం కాదు కదా. అవునా కదా? దీన్ని వారు దొంగిలించారంటే ఇక వారు ఎంత పనికి మాలనే దొంగిలిస్తారు దీన్ని. ఎస్, అవునా కదా? అర్థమవుతుందా మీకు? దొంగతనము చేసి సంపాదించే సంపాదన ఇప్పుడు వారిని మోసం చేస్తుందా? ఏం చేస్తుంది? ఈ కవర్పై వారిని ఏం చేస్తుంది? వాళ్ళని వారు వాడినంతసేపు, వాడినాక ఇంట్లో ఉన్నంతసేపు వారిని దహించి నాశనం చేస్తూనే ఉంటుంది. కొంచెం సేపే ఉన్న 5 నిమిషాల్లో ఉన్న కవర్లు 40 కవర్లు మాయమైనాయంటే చర్చిలో ఇప్పుడు నిన్ననే గిఫ్ట్స్ కొన్ని పెట్టినాక తర్వాత కొన్ని కవర్లకి మాయమైపోయినాయి. అడుగుతీవమా? అన్న ఈ కవర్స్ అవసరం ఉన్నాయి, లేదా ఇక బాగున్నాయి, ఎక్కడ తెచ్చినారో మనకు దొరకవు, కావాలన్నట్టు ఇవ్వమా? ఇస్తావేమా? ఎందుకు ఇవ్వమండి? గిఫ్ట్లో ఇచ్చినాక అయ్యమా? కవర్స్ ఏం చేసుకుంటాం? కానీ ఏం సంపాదన అది?
దొంగ సంపాదన. ఏ సంపాదన? నాకు నష్టం ఆ కవర్లు పోతే నేను నష్టపోతానా? 1000 నష్టమవుతుందా? నాకేమన్నా 100 రోజులు నష్టమవుతుందా? అది పరిచర్య కోసం వాడదామని తెచ్చినాము, పరిచర్య కోసం వాడుతున్నాము, ఖర్చు పెట్టినాము, చేస్తున్నాము. దాన్ని దొంగతనం చేసుకొని పోయినామంటే నీవు అది ఎంతవరకు అంటే దానికి ఎవరు చూస్తున్నారు? దాన్ని రోమీయులకు రాసిన పత్రికలో ఏమున్నది? 2వ అధ్యాయం 6వ వాక్యంలో, రోమ 2:6, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. వాడు కూడా ఏమవుతాడంటే దొంగతనము చేయబడతాడు. ఎవరు చేస్తారు దొంగతనం? అని మనుషులు చేయరు. సైతాన్ దూరి వాని సంపాదన మొత్తం అయిపోతుంది. ఎంత సంపాదించినా అప్పుల పాలే. ఎన్ని కష్టం పడు, ఎంత హార్డ్ వర్క్ చేయి, రోగాల పాలు, దవాఖానల పాలు అవుతుంది. ఎవరు దొంగిలిస్తున్నారు వాడిని? అపవాది దొంగిలిస్తున్నాడు. ఈ చిన్న కవర్ దొంగతనం చేయడం అవసరమా? ఈ చిన్న కవర్కి అంత ప్రతిఫలం ఉంటే ఇంకా కొంచెం ఘనమైన కొంచెం పెద్ద చేస్తే ఆ దరిద్రత ఎలా వస్తుంది? ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుంది అది. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు చూస్తున్నాడా లేదా? నేను చూడకపోవచ్చు, మన సంఘంలో ఉన్న మీరు చూడకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు. ఎవరు తీసుకొని పోయాయి మనకు తెలియదు, వాస్తవం తెలియదు, ఎవరు తీసుకుని తెలియదు. కానీ మనకు నష్టమేమి కాదు. అది పెద్ద విషయం కాదు, నష్టం కాదు. మీకు ఉదాహరణ చూపిస్తున్నా. వారికి ఎంత కీడది? వారి జీవితాంతం కీడే. వారి జీవితాంతం కూడా అది కీడు. ప్రతిఫలం పొందుకుంటారా లేదా? ఏ పంట వేస్తారో ఆ పంటే కోస్తారు, ఏ విత్తనం వేస్తారో అదే కోస్తారు. ఇప్పుడు భక్తిహీనుని సంపాదన ఏం చేస్తాడు? వాడు ఏమనుకుంటుండు? ఉచితంగా సంపాదించుకున్నా అనుకుంటున్నాడు, దొంగతనం చేసి సంపాదించుకుంటున్నా అనుకుంటాడు, అక్రమంగా సంపాదించుకుంటున్నా, నాకేదో కలిగింది అనుకుంటాడు. ఈ కలిగింది వాడికి ఉంటుందా? ఉండదు. ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. ఎందుకని? తెలుగులో ఒక సామెత ఉన్నది, తాడు దన్నేవాడు కూడా ఉంటే తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడంట. ఉండడా? తెలుసా? అర్థమైందా? తాడు దన్నేవాడు కూడా ఉంటే తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఎవడెవరికి అతిథుడు కాదు, ఒకడు ఒకటి తక్కువడేం కాదు. వీడు ఇక్కడ దొంగతనం చేస్తే వాళ్ళని హాస్పిటల్ ఖర్చు కావచ్చు, లేకుంటే యాక్సిడెంట్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, కుటుంబం నెమ్మది లేకపోవచ్చు. అదే దేని బిడ్డలారా చూడండి 11వ అధ్యాయం 18వ వాక్యం కిందికి. యథార్థమైన నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన నీ బహుమానము పొందుకు. ఏమి విత్తినవాడు? నీతిని విత్తినవాడు. కనపడదు అనుకోండి. ఒకవేళ నాదే 500 రూపాయల నోటు పడింది, అక్కడ పడితే ఒకవేళ మీకు కనపడింది అనుకోండి, తీసుకొచ్చి మీరు నాకు ఇచ్చిన అనుకోండి, అది శాశ్వతమైన నీతి. అంటే నీతిని మీరు విత్తినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మీ దానికి దేవుడు దూతల్ని కాపలు పెడతాడు సెక్యూరిటీగా, మీ వస్తువు ఏది కూడా పోకుండా. అదే 500 రూపాయలకి అయితే పాస్టర్ గారు చూడలేదు, ఆయనకేమైంది, మస్తున్నది, పైసలు మస్తు వస్తున్నాయని చెప్పి పాస్టర్ సొమ్మె తీసుకుపోయి జేబులు పెట్టుకుంటే ఏమవుతుంది? సరే పాస్టర్దే కదా, ఎవరిదైనా కానీ తీసుకుపోయి జేబులు పెట్టుకుంటే ఏమవుతుంది? దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడా? మనకు కాపుదలను ఇస్తాడా? నెమ్మదిని ఇస్తాడా? అయ్యా మాది ఇది పోయింది, అది పోయింది అన్నీ పోతే ఎందుకు పోవు? మొదట నువ్వు తీసుకున్నావు కదా, నువ్వు అదే పంట విత్తనం వేసినావు కదా. ఏ పంటకు వస్తున్నావు? తప్పకుండా పోతాయి. చాలామంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా, ఎవరికన్నా నాకు 100 రూపాయలు దొరికినాయి అంటే 1000 రూపాయలు పోతాయని అంటారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? విన్నారా? 100 రూపాయలు దొరికితే ఎంత పోతాడు వాళ్ళే? అది ప్రైస్తో చెప్తారా ముచ్చట? నీళ్ళే చెప్తారు, ప్రభు నమ్మని వాళ్ళు చెప్తారు. ప్రభు నమ్మిన వాడితో చేయడం ఇక విడ్డూరంగా చూడండి. ఇక ప్రభుని నమ్మని వాడికి ఆ భయం ఉంటుంది. అయ్యా 100 రూపాయలు తీసుకుంటే నాకు 1000 రూపాయలు పోతే భయం వాడుకుంటే, ప్రభువు నమ్మిన వారికి వాడు 100 కాదు 500 తీసుకున్నా కూడా వాడు పెద్ద భయపడు.
వెనక ఎంత నష్టం జరుగుతుందో, ఎంత ప్రమాదం జరుగుతుందో, కుటుంబంలో నెమ్మది లేకపోవటం. ఒక పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తున్నట్టు సంఘం కోసం. జాగ్రత్తగా వినండి. అయ్యా మా సంఘస్థుని ప్రభు దీవించు, సంఘస్థుని ఆశీర్వదించు ప్రభు. ఎందుకు ప్రభు ఊర్లో ప్రజలందరూ కూడా బ్లెస్ అవుతున్నారు, నా బిడ్డలు మాత్రం ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు నాయన అని చెప్పి ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేసినా వారిలో మాత్రం ఏ మాత్రం కూడా చలనం రావట్లేదంట, మార్పు రావట్లేదంట, ఆశీర్వాదం రావట్లేదట, బ్లెస్సింగ్స్ రావట్లేవట. కారణం ఏంటి ప్రభు అంటుంటే ఎంత చేసినా ప్రార్థన చేసినా ప్రార్థన ఫలితము రావట్లేదంట. ప్రభు మాట్లాడండి ఒకరోజు ఆ పాస్టర్ గారితో, ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంతగా బాధపడుతున్నావు కదా, నీకు కనపడకపోవచ్చు, నేను చూస్తున్న సంగతి వాళ్ళకి తెలుసు, అయినా వారు దొంగతనం చేస్తూ ఉన్నారు తెలుసా నీకు అని అడుగుతున్నాడంట. ఏంటి ప్రభు మా పిల్లలు దొంగతనం చేయటం ఏంటి, చర్చి పిల్లలు దొంగతనం చేయటం ఏంటి? అందుకోసమే ఎప్పుడైనా ఇది వాక్యం చెప్తున్నాడు, ఎవరు మోసపోకుడి. ఎవరు ఎక్కిరించబడతారు? పాస్టర్ ఎక్కిరించబడవచ్చు, మీరు ఆమె చూసిందా ఆయన చూసినా అనుకోవచ్చు. వెక్కిరించబడింది ఎవరు? దేవుడు. అప్పుడు మాట్లాడంట, మోసపోకుడి, మీరు వెక్కిరించబడుతుండొచ్చు, మీరు గమనించకపోవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు, సమస్తం నేను చూస్తున్నాను, అందుకోసం వాళ్ళు బ్లెస్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు బ్లెస్ అవ్వలేకపోతున్నారు అంటే నేను పక్షపాతిని కాను. దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను పక్షపాతిని కాను, అన్యాయస్తుడను కాను. వారికి ఒక న్యాయం, వీరికి ఒక న్యాయము ఉండదు. అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది, సమకాలిక న్యాయం ఉంటుంది. ఎవరు ఏ పనిని చేస్తారో ఆ ప్రతిఫలాన్ని నేను ఇచ్చేవాడనే. కానీ నన్ను భజన చేసినంత మాత్రాన, అది చేసినంత మాత్రాన వారు అన్యాయం చేస్తూ ఉంటే వారికి నేను బ్లెస్సింగ్స్ ఇవ్వను అని చెప్పినట్ట దేవుడు. అప్పుడు పాస్టర్ గారట చాలా బాధపడ్డాడంట. అయ్యో ఇన్నాళ్ళ నుంచి నేను చేస్తున్న ప్రార్థన అంతా వ్యర్థమైపోయిందే, ఏంటి మా బిడ్డలు ఇంతగా వాక్యం చెప్తున్నా, ఇంతగా చేస్తున్నా, అసలు కనీసం మార్పు రావట్లేదని చెప్పి సంఘ బిడ్డలతో మాట్లాడినట. అమ్మ బిడ్డలారా, ఇట్లనే నేను మాట్లాడుతున్నట్టుగా దొంగతనం చేయకండి. దొంగతనం ద్వారా వచ్చే సొమ్ము అది శాశ్వతం కాదు, దాని ద్వారా నష్టం ఎక్కువ. మనకున్న ఆస్తులు కూడా, మనకున్నటువంటి ఆ తల్లిదండ్రుల సంబంధించినవి కూడా మనకు లేకుండా పోతూ ఉంటాయి. బిడ్డలారంటే వీరు పాస్టర్ గారి మీద సీరియస్ అయ్యి చర్చికి రావటము మానేసినారంట. ఇప్పుడు ఎవరు తప్పు? పాస్టర్ తప్ప, దేవుని తప్ప, విశ్వాస తప్ప? చెప్పాలి ఎవరిది? పాస్టర్ గారి వేదన ఏంటిది? మాట్లాడాలి. పాస్టర్ గారి వేదన ఏంటిది? నా బిడ్డలందరూ కూడా బాగుండాలి, దీవించబడాలి. వారు దీవించబడకుండా ఉండడానికి గల కారణం ఏంటిది? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడిన మాటను బట్టి, ప్రభు సంఘంతో మాట్లాడినప్పుడు వారి సంఘస్థులు ఏకీభవించాలన్నా, సరి చేసుకోవాలన్నా, ఒప్పుకోవద్దా? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకోడిని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. సామెతల గ్రంథంలో 20 అధ్యాయం ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? అట్లనే పాస్టర్ గారు అన్నారంట, ఇట్లనే చెప్పినంట, అమ్మ మీరు ఇట్లా చేయొద్దండి, దొంగతనం చేయడం తప్పు, లేదా ఇట్లా మీరు ఏదైనా అవమానం లేకుంటే అబద్ధాలు ఆడటం కూడా తప్పు. నేనే నష్టపోనమ్మా, మరి మీ కుటుంబానికే ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి కదా, మరి మీకు అవమానం జరుగుతుంది కదా, మరి మీ కుటుంబంలోనే ఈ విధంగా ఇబ్బంది అవుతుంది కదా అంటే, పాస్టర్ గాడు మంచోడు కాడు. ఎవడు? పాస్టర్ గాడు మంచోడు కాడు. ఎందుకమ్మా? మేము దొంగతనం చేసినామని అన్నాడా పాస్టరు? అన్నాడా? దొంగతనం చేసామని అన్నాడా? అమ్మ ప్రభు ఇట్లా మాట్లాడండు, ఏదైనా మార్చుకోండి, సరి చేసుకోండి, మనం అందుకునే బ్లెస్ ఏమో సిల్వా. దొంగతనం చేయకని చెప్తే కోపం వస్తుందా రాదా నీకు? వస్తుంది. నువ్వెంత నీ లెక్క ఎంతరా నాయన, ఇక్కడ కాకపోతే చుట్టూ చర్చిలే ఉన్నాయి అంటారు. అట్లనే అంట వాళ్ళు కూడా అని. పాపం అక్కడి నుంచి పాస్టర్ గారిని అవమానపరిచి, పాస్టర్కి హేళన చేసి, అందరితోటి ఇది చేసి వెళ్ళిపోయినారంట. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడంట పాస్టర్. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు మరలా చెప్తున్నాడంట, ఏం పర్లేదు, ఏం భయపడకు, ఏం బాధపడకన్నప్పుడు వారు మరలా బయటకు వెళ్ళిన తర్వాత, అంటే వారికి చాలా ప్రమాదాలు, ఇబ్బందులు ఇరుకులై అక్కడ పోయిన దగ్గర వేరే వాళ్ళు పట్టించుకుంటారు. వేరే పాస్టర్లు వాళ్ళు ఎట్లా చూస్తారంటే, ఇంకా అంటే వేరే వాళ్ళు పోతే ఎట్లుంటుందంటే ఎక్కడైనా అంత పట్టింపు ఉండదు. మళ్ళీ వాళ్ళకి నష్టపోయిన తర్వాత బాధపడ్డప్పుడు ప్రభు వాళ్ళతో అప్పుడు మాట్లాడినంట. ఏమని? వాళ్ళు ఎప్పుడు మాట వింటారు విశ్వాసులు? దేవుని మాట చాలా పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడే దేవుని మాట వింటారు. కానీ అంతవరకు పాస్టర్ గాడేవాడు మా రెక్కల కష్టం అంటారంట. మేము చేసుకుంటున్నాం, తింటున్నాం, మాకు ఎవరితో అవసరం ఎంత పని లేదు.
ఇప్పుడు దేని బిడ్డలారా గమనించండి, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే ఏమి విత్తుతామో అదే కోస్తాము. తర్వాత వాళ్ళతో ప్రభు మాట్లాడినప్పుడు వారు పశ్చాత్తాపానికి వచ్చి, ప్రభువా నిజమే, మేము చేసింది తప్పే, మేము చేసింది వాస్తవంగా తప్పే చేసినాం, కానీ మేము దాన్ని ఒప్పుకోలేదు, దాన్ని సరి చేసుకోలేదు, ఆ ప్రకారం మేము దిద్దపడలేదు. తర్వాత సేవకుని కూడా అవమానపరిచాం, హేళనపరిచాం, ఊరిలో కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడాం, ఆయన్ని హేళన చేస్తాం, ప్రభువా నిజంగా తప్పే అని చెప్పి వారు పశ్చాత్తాపడి మళ్ళీ ఆ సేవకుని దగ్గర వచ్చినప్పుడంట ఆ సేవకుడు అంటే ఏమన్నాడు తెలుసా? ఏమంటాడు? నన్ను హేళన చేసి అవమానపరిచారు కదా, మీకు నా దగ్గర రావద్దని అంటాడా? అనలేదు. బిడ్డలారా, ఎంత అవమానపరిచినా ఎంత హేళన చేసినా మీరు నా పిల్లలే కనుక ఏం చేయాలి? ఏం కావాలి? ఏం పర్లేదమ్మా, దేవుడు మేము బ్లెస్ చేస్తాడు, నేను నీకోసం ప్రార్థన చేస్తాను చెప్పి దగ్గర చేర్చుకొని వారికి భోజనం వడ్డించి వారి కోసం ప్రార్థన చేసి మరలా వాళ్ళని క్రమంలో నడిపించాడంట. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దేవుని సేవకుని దగ్గర అబద్ధం ఆడి దేవుని సేవకుని దగ్గర మనం ఏదైనా అవమానపరిచి హేళన చేసి ఏదైనా మనము కప్పిపుచ్చుకొని వెక్కిరించవచ్చు. ఆయనని వెక్కిరిస్తే వెక్కిరించబడతాడు సేవకుడు. నిజంగా చెప్తుంది, వెక్కిరించబడతాడు. కానీ దేవుడు మాత్రము వెక్కిరించబడాడు. ఏ పంటను విత్తుతారో ఆ పంటనే వస్తే మీరు ఆడుకోవచ్చు, ఎవరితోటి? సేవకునితో ఆడుకోవచ్చు, కానీ దేవునితోటి ఆడుకోలేరు. ఎందుకంటే ఆయన అన్నీ చూస్తున్నాడు, ఆయన అంతా తెలుసు. కనుక దేని బిడ్డలారా, మన భక్తిహీనుడిని సంపాదన మనం ఏం చేస్తుందంట? మోసం చేస్తుందంట. మనం ఏం చేయొద్దు, మనము భక్తిహీనంగా ఉండి ఏమీ సంపాదించినా అది వ్యర్థమే. దొంగతనం చేసినా, అబద్ధమాడి సంపాదించినా, ఏదైనా చేసినా, నీకు ఏదైనా అవసరం ఉంటే ప్రార్థన చేయి, దేవుడు నీకు అన్ని ఇస్తాడు. ఈ సమస్తం దేవుందే కదా, అవునా కదా? మరి నీకు ఏదైనా అవసరం ఉంటే ప్రభు దగ్గర ఎందుకు ప్రార్థన చేయవు? ఎందుకు నువ్వు మరి వేరే ఆలోచన చేస్తూ ఉంటావు? తప్పుడు ఆలోచనలు తప్పు కదా, అవునా కదా? ఏం చేయాలి మనకైనా అవసరం ఉంటే? ఇక్కడ చూడాలి. ఏలియాకు ఆహారం అవసరమైనప్పుడు, ఆకలైనప్పుడు ఏలియాకు ఏం చేసినాడు? మనలాగా కిరాణా షాప్ దగ్గరికి పోయి బ్రెడ్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ కోసం ఎదురు చూశాడా? మనకు ఆహారం అవసరం ఉంటే ఎవరిని అడగాలి? వస్తువు అవసరం ఉంటే ఎవరిని అడగాలి? పరలోకంలో కానీ భూలోకంలో కానీ ఆప్ చేయమ్మా, అవన్నీ కూడా సమకూర్చి దానికి దేవుడు ఏమంటున్నాడు? ఈ సంకల్పం బట్టి చదవమ్మ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారట నీకు ఏమి ఇవ్వాలనో, పరలోకములు ఏమి ఇవ్వాలనో, భూలోకములు ఏమి ఇవ్వాలనో అన్నీ తనలో తాను నిర్ణయించుకున్నాడంట. అంటే నువ్వు ఏమైనా కావాలంటే ఎవరిని అడగాలి? మనము ఏదైనా ఫ్యాన్ కావాలన్నా, మిక్సీ కావాలన్నా, కూలర్ కావాలన్నా ఎవరిని అడగాలి? మనము ప్రభువుని అడగాలి. మనం ఏం చేస్తామంటే ప్రభువుని అడగడం మానేసి మనమే అట్లాంటి పనులు చేస్తాం. అయితే అది శాపగ్రస్తమైనటువంటి సొమ్ముగా మారుతుంది. ఏ సొమ్ము? దొంగతనం ద్వారా సంపాదించుకోవాలని, అక్రమం ద్వారా సంపాదించుకోవాలని, అన్యాయంగా సంపాదించాలని ఇది ఏదైనా ఉంటుందో అవంతా కూడా ఏమవుతుందంటే అన్యాయంగా అవుతుంది. అయితే ఈ అన్యాయంగా ఉన్నవారు పరలోక రాజ్యానికి చేరరంట. పరలోక రాజ్యానికి చేరరు. అన్యాయస్తులు పరలోక రాజ్యానికి, చూడండి అదే మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు, చూడండి ఇక్కడ వినండి, దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడు. చాలమ్మా. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి పోరంట. పరలోకములు ఉన్నాయి కావాలన్నా, భూలోకములు ఉన్నాయి కావాలన్నా మనం ఎవరిని అడగాలి? ఎక్కడ తీసుకోవాలి? ప్రభు దగ్గర అడిగి తీసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? దేవుడు అన్నీ మీకు ఇస్తా అంటున్నాడా లేడా? మరి ఏలియాకు కూడా ఆకలి అయింది. ఏలియాకు కూడా దేవుడు ఏం చెప్పినాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఏలియాకు ఆకలి అయినప్పుడు ఏం చేయాలి? ఏలియా వెళ్ళి అక్కడున్న దుకాణాల పంట తిరిగి అక్కడ ఏమైనా దొంగతనం చేయాలని, లేకుంటే ఏమి లేవు, వండుకునే లేవు, సామాన్లు లేవు అని చెప్పి ఆయన ఏమైనా అట్లాంటి చేసిండు? ఆయన ఏమన్నా చేయలే. ఏం చేసిండు? దేవుని దగ్గర కనిపెడతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలియాకు ఎవరు తీసుకొచ్చినారు ఆహారము?
కాకులు ఒకటి కాదు, కాకి కాదు. ఎందుకంటే ఒక్కొక్క కాకి ఎంత రొట్టె పట్టుకురాగలుగుతుంది? కొంచెం ముక్క పట్టుకురాగలుగుతుంది, అంతేనా కదా? ఇంత ముక్క ఏలియా గారికి సరిపోతుందా? కాకులు ఏం తీసుకొచ్చిన ఏలియా గారికి? మాంసము, రొట్టెలు. వింటున్నారా? మటన్ ఫ్రై, రోటీ. ఎవరు తెచ్చినారు? కాకులు. ఎవరు పంపించినారు? దేవుడు పంపించిండు. అంటే అటువంటి విశ్వాసం ఉన్నటువంటి ఏలియా మరి మనలాంటి వాడే కదా. దేవుడు ఏలియాకు పంపించిండు కదా. మనకి తినాలనిపించినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువుని అడగాలి, పోతుంది. మరి దేవుడు కాకులు సృష్టించిండు కనుక దేవుని మాట కాకులు విన్నాయి. విని కాకులారా రండి గుంపు అంటే పెద్ద కాకుల గుంపు వచ్చిందంట. పెద్ద కాకుల గుంపు రాగానే మటన్ కొన్ని, రోటీ కొన్ని పట్టుకుపోయి అక్కడ ఏలియాకి పెట్టినాయి అంట. ఎన్ని సంవత్సరాలు తిన్నాడు ఎక్కడైనా? ఎన్ని సంవత్సరాలు తిన్నాడు? ఆ ఏటిలో నీరు అయిపోయే వరకు అక్కడ ఉన్నాడండి. ఎంతవరకు? ఏటిలో నీరు అయిపోయే వరకు ఉన్నాడంట. అప్పటి వరకు మనడు ఆ ఏర్లో నీళ్ళు తాగుతుండు. కాకులు ఉదయం బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, చూడండి మార్నింగ్ టిఫిన్, రొట్టెను మాంసమును, రొట్టె మాంసం అంట మార్నింగ్. అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకుని వచ్చుచుండెను. 2 times, 2 సార్లు ఏందంట? ఉదయం రోటీ మటన్ కర్రీ, సాయంత్రం కూడా రోటీ మటన్ కర్రీ. అట్లా ఇస్తూనే ఉన్నదంట. ఇప్పుడు చూడండి, అప్పుడు ఏలియాకి ఇచ్చిన దేవుడు మన దేవుడు ఒకడే కదా. ఆ దేవుడు ఈ దేవుడు కదా. మరి మనం దొంగతనం చేయవచ్చా? అన్యాయంగా సంపాదించిన ఆలోచన చేయవచ్చా? దొంగతనం ఎడ్ చేసిన పాస్టర్ అంటే ఏం చేయలేదు, దొంగతనం చేసిన చెప్పట్లే. కానీ ఆలోచన అంటే ఏదైనా అక్రమంగా సంపాదించాలన్న ఆలోచన, అది దేవునికి దృష్టిలో ఇది ఇష్టము కాదు. దేవుని పెట్టలేరా? కనుక మనము దేవునిలో ఉన్నప్పుడు ప్రభువే మనకు అన్ని ప్రొవైడ్ చేస్తాడు. తప్పకుండా సహాయము మనకు అందిస్తాడు. ఇస్తాడు దేవుడు. రొట్టె ఆహారం మనకి ఇస్తాడు, అంతే కదా. అట్లా ఆ రకంగా దేవుడు వారిని పోషించినట్టుగా మనం చూస్తున్నాం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు లేరు. పరలోకాన్ని పోగొట్టుకుంటారు, భూలోకంలో కూడా శాపగ్రస్తులుగా మిగిలిపోతూ ఉంటారు. కనుక మనం ఏం చేయాలంటే మనము నీతిగా జీవించడం నేర్చుకోవాలి. చాలామంది అసూయతో జీవిస్తూ ఉంటారు. ఏ పంటను విత్తుతారో, ఏ విత్తనం విత్తుతారో ఆ పంటను కోస్తారని వాక్యం సెలవుస్తుంది. అసూయ పడుతూ ఉంటారు, ద్వేషించబడుతూ ఉంటారు. క్రైస్తవులు చూస్తే పడదు, అవునా కదా. వేరే సంఘస్థులు చూస్తేనే చిన్న చూపు ఉంటుంది. వీళ్ళు పలానా సంఘమా. చాలామంది సేవకులు కలిసినప్పుడు మీరు ఏ డినామినేషన్, మీరు ఏ పాస్టరు, ఏ సంఘానికి పాస్టర్, మీ సంస్థ ఏందని అడుగుతారు. అంటే వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం చెప్పేదాన్ని బట్టి వారిలో చిన్న చూపైనా రావచ్చు, మీ పద్ధతులైనా, రెండిట్లో ఏదైనా కలగవచ్చు. అది ఎందుకు అవసరమా? సార్వత్రిక సంఘం అంతా దేవుని సంఘమే కదా. మనం కూడా క్రైస్తవులు అందరూ కలిసినప్పుడు అందరితో కలిసి సమాధానంగా ఉండాలి. వారందరితో కలిసి మనం జీవించాలి. మనందరితో కలిసి మనము ఉండాలి. మేమే గొప్ప, మా సంస్థనే గొప్ప, మా మినిస్ట్రీ గొప్ప అనేది దేవుని దృష్టిలో ఇష్టం కాదు. కనుక అది కూడా మంచిది కాదు. చాలామంది సేవకులు మరి విశ్వాసులు కొంతమంది వర్ధిల్తూ ఉంటే, కొంతమంది దీవించబడుతూ ఉంటే, కొంతమంది చూసి ఓరలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది కూడా మన జీవితానికి అది మనకు ఏమవుతుందంటే మనం ఎదగకుండా ఉండడానికి అది కారణమవుతుంది. అర్థమవుతుందా? ఎదుటివారు చూసినప్పుడు, ఎదుటివారు ఆశీర్వించబడుతున్నప్పుడు, ఎదుటివారు దీవించబడుతున్నప్పుడు మనం వారిని చూసి సంతోషించే వారిగా మనము ఉండాలి. ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. నువ్వు ఎవరినైతే వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటావో అంతకంటే ఎక్కువ డబల్ నీకు ఇస్తాడు దేవుడు. ఎంతమందికి ఇష్టం ఆ మాట? స్తోత్రం, హల్లెలూయా. అందరూ చేతులు చెప్తున్నారు. వారికి ఏం కావాలని కోరుకుంటామో అంతకంటే ఎక్కువ డబల్ మనకి ఇస్తాడు దేవుడు. అంటే వారు బ్లెస్ అవ్వాలి, ఆశీర్వించబడాలంటే, అవునా కదా. సేమ్ టైం వాళ్ళు ఖరాబ్ అవ్వాలని మనం అనుకుంటే అది కూడా డబల్ ఇస్తాడే కూడా. అంటే వాళ్ళు కొంచెం ఖరాబ్ అయితే మనం డబల్ ఖరాబ్ అవుతాం కామా. అంటే మనకు నాష్టాన్ని, మనకు వచ్చే కీడుని ఎవరు తెస్తున్నారు? మనమే తెచ్చుకుంటున్నాం. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. మనం ఏ విత్తనం విత్తుతామో అదే పంటను కోస్తాం. వాళ్ళని ఎదుటి వాళ్ళని దీవించాం అనుకోండి, తప్పకుండా డబుల్ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. వాళ్ళని ఆశీర్వించడం అనుకోండి, స్వామి ఉన్నాడు, స్వామి కారు కొంటే ప్రైజ్ ది లార్డ్, యేసయ్యానికి వందనాలు, మంచి కారు స్వామికి ఇచ్చిన ప్రభు, స్వామిని ఇంకా దీవించండి అని ప్రార్థన చేయగలిగితే, ఆ మనసు మనకు వస్తే
తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. నేనైతే దేవుని బిడ్డలారా, ఎవరైనా బ్లెస్ అవుతూ ఉంటే వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాను. నిజంగా చెప్తా ఉన్నా, వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటా. ప్రభా వారికి మంచిగా అది ఇచ్చిన ప్రభా నీ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ ప్రభా అని చెప్పి ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాలను మనకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు. చాలామంది సేవకులు ఇష్టపడరు మాటకి, ఈర్ష్యపడుతూ ఉంటారు. ఈర్ష్యపడే వారందరూ కూడా ఏమవుతుందంటే వారు అదే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. చాలామంది చూస్తూ ఉన్నాను, చాలామంది ఆశ్రయించబడుతూ ఉన్నారు, చాలామంది మరి శాపంలో ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు దానికి కారకుడు కాదు, కానీ వారి యొక్క స్వభావము, వారి యొక్క మాట తీరు, వారి యొక్క ఉద్దేశమే వారిని ఆ విధంగా చేస్తూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మరి మనం ఎవరిని దీవిస్తామో మనం దీవించబడతాం, ఎవరిని ఆశీర్దిస్తామో మనం ఆశీర్దించబడుతూ ఉంటాం. మనం అందరిని కూడా ఏం చేయాలి? మనము దీవించేవారిగా మనం ఉండాలి. వారు ఎదుగుతూ ఉంటే మనము సంతోషించేవారిగా మనం ఉండాలి. చాలామంది పాలోళ్ళల్లో, అన్నదమ్ములలో పాలోళ్ళలో ఏముంటుందంటే ఒకరు ఎదుగుతూ ఉంటే ఒకరు సహించలేరు, ఓర్వలేరు కదా. ఒక తల్లికి పుట్టిన పిల్లలే. ఎందుకంటే దుష్టుడు అటువంటి స్వభావాన్ని తీసుకొచ్చి నష్టాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. కానీ మనమైతే అటువంటి వారము కాము. మనం ఎవరు ఎదుగుతున్నా, ఎవరు వరదిలుతున్నా వారిని మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, ఆ రైట్, మా తమ్మునికి లేదా మా అన్నకు, మా వదినకు, మా మరిదికి ఇది ఇచ్చినావు, నీకు వందనాలు, థ్యాంక్ యూ ప్రభు అని చెప్పినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. వారిని చూసి ఈర్ష్యపడితే అసూయ, మత్సరము ఎముకలకు కుళ్ళు అంట, అంటే క్యాన్సర్ రోగం అంట, ఎముకలు తినివేస్తుంటుంది. అసూయ, మత్సరం ఎముకల కుళ్ళు అనే సామెతల గ్రంథంలో ఉంటుంది బైబిల్లో. క్యాన్సర్ కంటే భయంకరమైంది అసూయ పడటము. ఏ పంటను విత్తామో ఆ పంటను కోస్తాం. అదే ఈరోజు వాక్యం మనది. కనుక అన్నీ నేర్చుకోవాలి మనము. ఎవరి ఏడల మనం అసూయపడొద్దు, ఎవరి ఏడల మనం మత్సరపడొద్దు, ఎవరిని మనం ఓరకుండా ఉండొద్దు. ఎవరు బాగుపడుతున్నారో వారిని బట్టి మనం దేవుడు స్తుతించాలి. దేవుడు మనల్ని ఇంకా దీవిస్తూ ఉంటాడు. మన దీవెనలకు మనమే, మన పంట, మన విత్తనం మనం వేస్తే అదే పంటను కోసుకుంటాం. ఎప్పుడైనా మనం ఏ పంట వేయాలి, ఏ విత్తనం వేయాలి? మంచి విత్తనం వేయాలి, నీతి అనే విత్తనం వేయాలి, ప్రేమ అనే విత్తనం వేయాలి, ఆశీర్వాద విత్తనం వేయాలి. నువ్వు ఆశీర్వాద విత్తనాలు వేస్తూ ఉండు, నీకు పంటకు వస్తావు, నువ్వు ఆశీర్వాదాలే వస్తావు. దీవెన పంట వేస్తావు, విత్తనం వేస్తూ ఉండు, ఏ పంటకు వస్తావు? మనము బ్లెస్సింగ్సే, దీవెనలే వస్తూ ఉంటాం. మనకు అదే కుటుంబాలకు వస్తాయి, మన పిల్లల మీకు అదే వస్తాయి, మన తరతరాలు కూడా అవే ఉంటాయి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఎప్పుడు కూడా మనము అటువంటి వాటి కాకుండా చూసుకోండి. సామెతల గ్రంథం 6:14 వాక్యంలో హృదయములో వచ్చే ఆలోచన అది కీడు కల్పిస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఎదుటి వారిని కీడు చేయాలని. దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, వాని హృదయము అతిమూర్ఖ స్వభావం కలది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించు జగడములు పుట్టించును. కొంతమంది ఉంటారు, స్వభావం ఎట్లుంటుంది అంటే కీడు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు, సేవకురాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎదుటివారిని, ఒక సేవకుని వాళ్ళు ప్రేమించరు, ఎదుటి సేవకునితో వాళ్ళు క్షేమంగా ఉండరు. ఎంత నీచమైన పరిస్థితి దిగజారిపోయినారంటే, మన క్యాలెండర్ వాళ్ళు ఎవరింట్లో పెట్టినామనుకోండి, ఎవరైనా తీసుకెళ్ళారు అనుకోండి, ఉదాహరణకి మా క్యాలెండర్ మీకు ఇస్తే మీరు తీసుకుపోయారు, మీ బంధువులకు ఎవరికి ఇస్తే అందులో పెట్టుకుంటే వాళ్ళ పాస్వర్డ్ వచ్చి ఆ క్యాలెండర్ చూసి ఓర్వలేని పరిస్థితులు ఉన్నారు. అర్థమవుతుందా? ఆ క్యాలెండర్ని చూసి ఓర్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండి దాన్ని చించి వేస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? దేవుని వాక్యమే కదా అది, దేవుని వాక్యమే కదా క్యాలెండర్లో ఉన్నది, వాక్యమే కదా. మరి ఒక సేవకుని వేయండి, ఒక సేవకురాలు వేయండి, నువ్వు క్యాలెండర్లో వాక్యం చించి వేస్తున్నావు అంటే నువ్వు మూర్ఖ స్వభావమా, మంచి స్వభావమా? ఏ పంటను కోస్తావు? ఎటువంటి పంటను కోస్తావు? మూర్ఖులు ఏం చేస్తారు? పిచ్చి వాళ్ళు ఏం చేస్తారు? వారి బట్టలు వాళ్ళు చెప్పుకుంటారు. అవునా కాదా? వాళ్ళు ఏం చేస్తున్నారు? మూర్ఖులు దేవుని యొక్క క్యాలెండర్ను, అంటే దేవుని వాక్యాన్ని చించి వేస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఏం చేస్తారు? వాళ్ళు అదే పంటని కోస్తారు. ఏం దాంట్లో ఇబ్బంది, దాంట్లో అనుమానం ఏం లేదు, మరి అదే పంటను కోస్తారు. అటువంటి భయంకర పరిస్థితి. మూర్ఖులు ఏం చేస్తారు? పిచ్చోళ్ళు ఏం చేస్తారు?
ఎవరి బట్టలు వారు చింపుకున్నట్టుగా ఎవరి క్యాలెండర్ అంటే వారి క్యాలెండర్ వారు చింపుకునే పరిస్థితి వస్తుంది. ఒక రోజున వారి క్యాలెండరే వారు దించేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు చెప్తున్న ఈ మాటలు? మూర్ఖ స్వభావం మంచిది కాదు. ఒకటి చించాలని, ఒకరిని ఇబ్బంది పెట్టాలని, ఒకరిని నష్టపరచాలని, ఎవరిని నష్టపరుస్తావో నీకు నీవే నష్టపరుచుకుంటా ఉన్నావు. యెజబేలు స్పిరిట్ అది. ఎవరి స్పిరిట్ అది? యెజబేలు సంఘంలో చేరి సంఘాన్ని పాడు చేస్తూ, వారు పాడు చేసుకుంటూ, దేవుని రాజ్యానికి ఎవరు వెళ్ళకుండా ఆటంకంగా వారు మారి ఏం చేస్తున్నారంట? రాణిలాగా, రాజులాగా అజమాయిషి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు బయటపడి తెలుసా? దేవుని యొక్క తీర్పు వచ్చినప్పుడు అదేం జరుగుతుంది? బయటపడి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా అనే వాక్యాన్ని మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయి ఏం చేస్తున్నారు? మూర్ఖ స్వభావం కలిగి ఓర్వలేకపోతూ ఉన్నారు తోటి వారిని. ఏ పంటకు వస్తారు వారు? అదే పంటని కోస్తారు. కాబట్టి దేని బిడ్డలారా, మరి మీరైతే, మనమైతే అటువంటి వారిగా ఉండకుండా ఎవరినైనా ప్రేమించేవారిగా ఉండాలి. మనము అందరిని గౌరవించేవారిగా మనం ఉండాలి. కాబట్టి మూర్ఖులతో సహవాసము మంచిది కాదు. మూర్ఖుల సహవాసం మంచిది కాదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాం. చూడండి ఒకసారి. మోసపోకుడి, దుష్ట సాంగత్యం, మంచి నడవడని చెడుపు అనట. 1 కొరింథీ 15:33. 1 కొరింథీ 15:33. మోసపోకుడి అనే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికలు అవన్నీ. ఇంకా మాకు వారితో సహవాసం కావాలి, ఇంకా వారితో సహవాసం చేస్తాము, వాళ్ళే దుష్టులే మాకు కావాలి, ఇటువంటి దుష్ట హృదయం గల వాళ్ళు, ఇటువంటి మూర్ఖ స్వభావం గల వాళ్ళతో సహవాసం చేస్తే ఏమంటారంట? మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని, నీకున్న మంచితనాన్ని చెడిపేస్తుంది, నీకున్న మంచి మార్గాన్ని చెడిపేస్తుంది, నీకున్న ఆశీర్వాదం జడగొడుతుంది, నీకున్న దీవెన జడగొడుతుంది, నీకున్నటువంటి మంచి పేరుని జడగొడుతుంది, పరలోక రాజ్యంలో చోటు లేకుండా చేస్తుంది. దుష్ట సాంగత్యం అవసరమా? దుష్టులతో సహవాసం చేయడం అవసరమా? మురుకులతో సహవాసం చేయడం అవసరమా? లేదు కదా. కాబట్టి మనము దుష్ట సాంగతిని విడిచిపెట్టి దేవుని బిడ్డలతో, దేవుని పిల్లలతో, యథార్థమైనటువంటి దైవ సేవకులతో సహవాసం కలిగి ఉండటము చాలా శ్రేయస్కరం. యెజబేలు స్పిరిట్ ఉన్న వారితో ఉండి, యెజబేలు స్పిరిట్తో మనం ఉండి, వారితో యెజబేలు ఏం చేస్తే తెలుసా? భర్తని ఏమాత్రం కూడా కేర్ చేయదంట. యెజబేలు మొత్తం ఈమెనే. యెజబేలు మహాభయంకరమైనటువంటి స్త్రీ, రాజు భార్య, రాణి, యూదులను అనగా దేవుని బిడ్డలందరినీ కూడా హతం చేసినటువంటి స్త్రీ, దేవుని ప్రజలందరినీ, దేవుని సంఘాలందరినీ పాడు చేసింది, సేవకులందరినీ చంపేసింది. మళ్ళా రాజుకు యూదుడైనటువంటి దేవుని యొక్క సంతానంలో ఆయనకే భార్యగా మారింది. అవునా కాదా? అహబు రాజు, యూదుల రాజు. యెజబేలు యూదురాలు కాదు, వేరే దాన్ని చేసుకున్నాడు. ఆమె కోపం వచ్చి యూదులందరినీ కూడా చంపేసింది. యెజబేలు చాలా భయంకరమైనటువంటి స్త్రీ బిడ్డలారా. అటువంటి స్త్రీ అటువంటి స్వభావం, అటువంటి ఆత్మ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది క్రైస్తవుల్లో చేరి పాస్టర్లుగా మారి అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు, విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉన్నారు, తన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు, చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించేవాడు. దుష్ట సాంగత్యము, వారితో సహవాసం చేసేవారు కూడా తప్పకుండా వారి ఫలాన్నే పొందుకుంటారు, వారి క్రియలనే పొందుకుంటారు. కాబట్టి ఇటువంటి వారితో సహవాసం చేయటము ప్రమాదకరమని 1 కొరింథీ రాసిన పత్రిక 15:33 మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి వారు ఎప్పుడు కీడు కల్పిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఎదుటివారి కుటుంబాల మీద ఏం చేస్తారంటే వారి హృదయము అతి మూర్ఖ స్వభావం కలదంట. మూర్ఖ స్వభావం వేరు, అతి మూర్ఖం వేరు. ఎప్పుడు వాడెల్లప్పుడు కీడు కల్పించచ్చు ఇతరుల మీద, ఇతరుల కుటుంబాల మీద, లేని వాటిని పుట్టించడము, లేని వాటిని చెప్పటము, లేని వాటిని మీద ప్రచారం చేయడము చేస్తూ తిరుగుతూ ఆఖరికి వాని కొంపను, వాడి సంసారాన్ని, వాని కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నా కూడా గుర్తురాక యెజబేలు స్పిరిట్ కలిగి, యెజబేలు ఆత్మను కలిగి వాళ్ళు ఇంకా జీవిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామందిని పాడు చేస్తూ ఉన్నారు. కుటుంబాలని వారు
పాడు చేసేవారిగా ఉంటున్నారు. కార్యక్రమాలు చేసి ఇటువంటి మాటలు మాట్లాడుతూ, దుష్ట మాటలు, మూర్ఖ మాటలు మాట్లాడుతూ భక్తి చేస్తున్నాము అని చెప్పి అనుకుంటారు. మూర్ఖ స్వభావం గలవారు, అసూయ గలవారు, ఎదుటివారిని ఓరలేని వారు. చూడండి చాలామంది ఎవడైనాను, యాకోబు రాసిన పత్రిక 1:26 వాక్యము, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. మూర్ఖ స్వభావం గల వాళ్ళు. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక 1:26 యాకోబు రాసిన పత్రిక 1:26 చదవమ్మా. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తి చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం అని చెప్పి ఎదుటివారిని ఓరవకుండా, ఎదుటివారి మీద మాటలు మాట్లాడుతూ వ్యర్థమైన మాట, కళ్ళెం పెట్టుకోక ఏ మాట మాట్లాడవచ్చు, నీకున్న పరిస్థితి ఏంది, నీ స్థితి ఏంది, నువ్వు ఏ స్టేటస్లో ఉన్నావు, ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఆదరించే మాటలు మాట్లాడాలన్నా, ఓదార్చే మాటలు మాట్లాడాలన్నా అవి మర్చిపోయి హృదయాన్ని మోసపరుచుకుంటే ఏం మాట్లాడుతున్నారంట? నోటి కళ్ళెం లేకుండా మాట్లాడుతున్నాం, నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నాం, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. గర్వపు మాటలు, అహంకారపు మాటలు. ఈ మాటలు మాట్లాడి భక్తి చేస్తున్నా అంటే నీ భక్తి వ్యర్థం, వేస్ట్. నీ భక్తి వేస్ట్, పనికిరాదు నీ భక్తి. జనాల్ని మోసం చేయొచ్చేమో, జనాలు నడిపించవచ్చేమో, జనాల దగ్గర నువ్వు షోలు చేయొచ్చేమో, కానీ దేవుని దగ్గర అది మాత్రము పనికిరాదు. అటువంటి భక్తి వ్యర్థము. అటువంటి వారి భక్తి చేసే వారి దగ్గర ఉండడం కూడా, వారితో సహవాసం చేయడం కూడా దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? నీ మంచి భక్తిని జరగొడుతుంది. యథార్థపరుడవు, నువ్వు ప్రార్థన పరుడవు, నువ్వు వాక్యానికి భయపడేవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు. ఈ పనికి మళ్ళీ వాళ్ళతో సహవాసం చేస్తే నీ భక్తి కూడా ఏమవుతుందంట? పాడైపోతుంది. కాబట్టి అటువంటి భక్తిహీనులతో సహవాసము చేయకూడదు. ఏ విత్తనం విత్తుతామో అదే పంటను కోస్తాం. వారికి తెలియదా అంటే తెలుసు, వారికి పరలోకము ఉంది, నరకం తెలియదు అంటే తెలుసు, కానీ వారి మనస్సాక్షి ఏం చేయబడింది? వాత వేయబడింది. వాత వేయడం మనస్సాక్షి ద్వారా వారు ఏం చేస్తున్నారంటే మూర్ఖపు కార్యాలు, మూర్ఖ స్వభావాలు చేస్తూ నష్టపోతూ ఉన్నారు. అక్కడ ప్రజలు బిడ్డలారా, మరి జాగ్రత్తగా గమనించి అటువంటి విషయాల్లో మనం తలదూర్చకుండా, అటువంటి వారితో సహవాసం చేయకుండా, అటువంటి వారితో కలిసి మనకుండా మరి మనము దేవుని యొక్క రాజ్యం మనకు వారసులు అవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యంలో చాలా మంచి మాట, మోసపోకుడి, మోసపరచనీయకుడి అనే మాట ఉంటుంది. ఎవరిని వ్యర్థమైన, చూడండి, వ్యర్థమైన మాటల వలన ఎవడనూ, చూడండి, మాటలు, వ్యర్థమైన మాటలు, తీయని మాటలు, చేసేయని చేసి, చెప్పేయని చెప్పి, పాడు చేసేంత పాడు చేసి, కీడు చేసిన కీడు చేసి ఏం చేస్తారంట? వీళ్ళు మోసపు మాటలు మాట్లాడతారంట. అటువంటి వారితో అంటున్నాడు దేవుడు, అంటున్నాడు, ప్రభు చెప్తున్నాడు, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. తెలివి కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి. మోసం పరుస్తున్నప్పుడు మోసం చేయకుండా మీరు మోసపోకండి. మీరు మోసపోతే దేవుని తప్పు కాదు. రేపు పరలోక రాజ్యం చేరకపోతే, నరకానికి పోతే తప్పు దేవుంది కాదు, మీదే. వ్యర్థమైన మాటలు ఎవరు మీరు మోసపరచకుండా చూసుకోండి. చూడండి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి, చూడండి, దేవుని మాటను వినకుండా, దేవుని మాటను చేయకుండా వారి మూర్ఖ స్వభావాలు వారు తెలిసి, యెజబేలు ఆత్మతో నింపబడిన తెలిసి, దుష్ట స్వభావం గలవాళ్ళని తెలిసి, మూర్ఖపు వారు అని తెలిసి నువ్వు వారితో సహవాసం చేస్తున్నావు, వారితో కలిసి ఉంటున్నావు, వారితోనే ఇంకా జీవనం కొనసాగిస్తూ ఉన్నావు. వారు లేకపోతే నాకు లేదని నువ్వు బ్రతుకుతున్నావేమో, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. రేపటి రోజున పరలోకానికి వెళ్ళేటప్పుడు తీర్పు దినమున మరి ఏంటంటే, అయ్యా తప్పలేదు, అలా ఉండాల్సి వచ్చింది, మా స్నేహితులు అటువంటి వారు, మా ఫ్రెండ్స్ అటువంటి వారు, తప్పలేదు నాకు అంటే, ఆ రోజు తీర్పు దినమున ఎటువంటి క్షమాపణ అనేది ఉండదు. వింటున్నారా? దేవుని బిడ్డలారా, వినండి. చూడండి, వ్యర్థమైన మాటలు ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియలో ఉన్న దేవుని ఉగ్రత అవిధేయులమైన వారి మీదకి వస్తుంది. దేవుడు ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కనుక అందరం కలిసి
మరి జాగ్రత్తగా విని మరి వ్యర్థమైన మాటలు, తీయని మాటలు, లాలించే మాటలు, లోపల మొత్తం విషయమే, బయట మాట్లాడేది మాత్రం ప్రేమగా మాట్లాడటం. అవునా కాదా? చాలామంది చేస్తున్నారా లేదా? అటువంటి మాటలు చాలా ప్రమాదకరం. ప్రియమైన బిడ్డలారా, మనిషితో మన ముందట ముఖం మీద మాట్లాడి కాస్త కోప్పడి మనల్ని బుద్ధి చెప్పిన వాడే మంచివాడు, కానీ తీయని మాటలు మాట్లాడి మనల్ని మోసపరిచి తుదకు నరకానికి తీసుకుపోయేవారి మాటలు వింటే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందని వాక్యాన్ని బట్టి చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అనేకులు దేవుని పేరిట వచ్చి, అనేకులు సేవకుల పేరిట వచ్చి సంఘాన్ని మోసం చేస్తారు. అనేకులు సేవకుల పేరిట వచ్చి ప్రభు సంఘాన్ని మోసం చేస్తూ ఉన్నారు. గుర్తుపట్టాలి మనం. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 8వ వాక్యంలో ఉంది, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలం సమీపించని చెప్పుదురు, మీరు వారి వెంట వెంబడిపోకుడి. అప్పుడు దేని బిడ్డలారా, చాలామంది మరి ఎవరితో మనం ఉంటున్నాం, ఎవరితో కలిసి ఉంటున్నాం, మనకు ఎటువంటి ఆత్మీయ ఆహారము, మరి దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత ఉంటుందనే విషయాన్ని కూడా మనము గ్రహించుకోవాలి. ఎవరో వస్తున్నారు, వారితో వెళ్ళాలి, వాళ్ళు దేవుని మాటలే మాట్లాడుతున్నారు, వస్తున్నారని చెప్తున్నారు, వారు సేవకులే కదా, వారు అదే. చూడండి, ఒక దినం మోసపోయే పరిస్థితి వస్తుంది. ఆ రోజు దేవుడు అంటున్నాడు క్షమాపణ లేదని. కాబట్టి మీరు మోసపోకుండా మీరు చూసుకోవాలి, మోసపోకుండా బ్రతకాలి. దేవుని వాక్యమును సరిగ్గా మాట్లాడిన వారితో, సరిగ్గా దేవుడు మీకు మాట్లాడుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని బాధపడకుండా ప్రభువు నువ్వు నాతో మాట్లాడినావని చెప్పి స్వీకరించి దాన్ని చేసుకున్నట్లయితే ఈ లోకములో నీకు ఆశీర్వాదకరము, దీవెనకరము, పరలోక రాజ్యంలో రావాల్సిన దీవెనలు, పరలోక రాజ్యంలో రావాల్సినటువంటి ప్రతిదీ ప్రభు మన కోసము సమకూర్చి పెట్టాడు. దీన్ని బిడ్డలారా, కాబట్టి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది, చిన్నపిల్లలారా మీరు ఎవరిని మీరును మోసపరచనీయకుడి. చూడండి, మోసం అంత మోసపోయే పరిస్థితుల్లో ఉన్నాం. మోసం చేసేవారు అనేక మంది ఉన్నారు. తీయని మాటల చేత వారు విషయం పెట్టుకొని వారు ఏం చేస్తారంటే అంత చేసే అన్ని దుష్టక్రియలు, దుష్ట మూర్ఖపు క్రియలు చేస్తూ వారు మంచి మాటలు మాట్లాడుతూ వారు ఇది విధంగా చేస్తూ ఉన్నారు. చూడండి, 1 యోహాను 3:7, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడైనట్లు నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? మనము నీతిని జరిగించాలి. యేసుక్రీస్తు నీతిమంతుడైనట్టుగా మనం కూడా నీతిగా జరిగించి, నీతిని, న్యాయాన్ని ప్రేమించి జరిగించినప్పుడు మనం కూడా ఏమవుతామో? నీతిమంతులుగా మార్చబడతాం, నీతిమంతులు అవుతాం. నీతి అయిన పంటను కోస్తాం, ప్రేమ అయిన పంటను కోస్తాం, సమాధాన పంటను కోస్తాం, ఆశీర్వాదాల దీవెనల పంటను మనం కోసుకుంటాం. మన కుటుంబం ఎల్లప్పుడూ దేవుని దృష్టిలో, మరి సంఘములో, సమాజంలో ఎలా ఉంటుందంటే ఒక గొప్పగా ఉంటుంది. అటువంటి వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. మనం ఏం చేయాలి? తప్పకుండా వాటిని పాటించేవారిగా ఉండాలి. విని మనం విడిచిపెట్టే వారికి ఉండొద్దండి. వినటం మట్టుకు వింటాం కానీ దాన్ని చేయం, అట్లా ఉండొద్దు. వినటం మట్టుకు విండి చేయని వారిగా ఉంటే ఆ దేవుని యొక్క వాక్యానికి వ్యర్థం చేసిన వారు మనం అవుతా ఉన్నాం. కాబట్టి మీకు చెప్తున్నటువంటి మాటలు ప్రేమతో మీకు ప్రకటిస్తున్నప్పుడు ఆ దేవుని వాక్యాలు ప్రేమతో మీరు స్వీకరించి వాటిని చేసినప్పుడు చూడండి, యాకోబు 1:22 మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:22 వాక్యంలో ఉంది, అయ్యా మీరు వినటం మాత్రం ఉండి మిమ్మల్ని వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి. అయ్యా వింటున్నారు కానీ మాకు ఆ సహవాసమే అదే ప్రాముఖ్యం, దుష్టుడే ప్రాముఖ్యం. ఎందుకంటే వారు లేకపోతే మాకు ఇంకొక ఆప్షన్ లేదు. మాకుందే ఒక స్నేహితుడు, మాకుందే ఒక బంధువు, మాకుందే ఒక చుట్టము, మాకుందే ఒక పరిస్థితి, ఒక సంస్థ, కాకపోతే మాకు వేరేది లేదు అని చెప్పి నువ్వు మాట్లాడి నువ్వు మోసపోతున్నావేమో. చూడండి, మీరు వినుటకు మాత్రమే ఉండి వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. మనం ఏం చేయాలి? వాక్య ప్రకారము ప్రవర్తించాలి. వాక్యం ఏం చెప్తుంది? ఆ ప్రకారము జీవించాలి. ఆ విధంగా మనము
ఉండాలి. ఉన్నప్పుడు అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై విని మరచువాడు కాక క్రియలు చేయువాడనే తన క్రియలలో ధన్యుడగును. స్తోత్రం. హల్లెలూయా. విని మర్చిపోతే ధన్యులు గారండి. విని మర్చిపోకుండా పక్కన చేసేవారు ధన్యులుగా ఉంటారు, వారు ధన్యులు అవుతారు. కనుక మనం అందరము వాక్యమును విని ఆ ప్రకారం ప్రవర్తించేవారిగా మనం ఉండాలి, ఆ ప్రకారం మనం చేయాలి. కాబట్టి ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎవరితో ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యము. తర్వాత మనం ఏం చేస్తాం అనేది ప్రాముఖ్యము. ఇది మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దొంగతనములు కానీ లేదంటే అన్యాయంగా కానీ సంపాదించిన సొమ్ము ఏం చేస్తుంది, మనల్ని మోసం చేస్తుంది. అటువంటి సొమ్ము ద్వారా మనము శాపగ్రస్తులము. అన్యాయము ద్వారా చేస్తే అన్యాయం ద్వారా రాబట్టుకున్నా కూడా ఆ సొమ్ము ద్వారా కూడా ఏమవుతాం, మనము శాపగ్రస్తులము అవుతాం. బెదిరించి అన్యాయం చేసి న్యాయకర్త మనకు ఉన్నాడు. మీకు మనకు అందరికి ఒక న్యాయకర్త. మనం ఒకరి మీద ఒకరు న్యాయకర్తలుగా ఉండొచ్చు, ఒకరి మీద ఒక న్యాయం చేయవచ్చు, కానీ అందరికీ న్యాయకర్త ఒకడు ఉన్నాడు. ఆయన అందరి లెక్క సరిచేస్తాడు. అందరి లెక్క సరిచేస్తాడు ఆయన. నువ్వు నాకంటే చిన్నడు కావచ్చు, అన్యాయంగా తీర్పు తీర్చవచ్చు. అన్యాయంగా తీర్పు తీర్చి వాడిని అన్యాయం చేసి మనము, ఎందుకంటే వాడు తప్పు చేసిన కనుక వాడిని ఏదో చేసి మనం అన్యాయం చేసినప్పుడు మన వెంట పైన తీర్పు ఒకడు ఆయన ఉన్నాడు. ఆయన మన లెక్క కూడా సరి చేస్తాడు. కాబట్టి మన దొంగతనం అనేది చాలా చేయకూడదు, ప్రమాదం. తర్వాత అన్యాయంగా సంపాదించడం అనేది ప్రమాదము. అసూయ ప్రమాదము. ఎదుటివారి మీద దుష్ట ఆలోచన కలిగి దుష్ట తలంపులు కలిగి ఉండటము ప్రమాదము. తర్వాత ప్రతిని బిడ్డలారా, ఒక చూసి ఓర్వలేకపోవడం, ఈర్ష్యపడటం అని చెప్పిన క్యాలెండర్ చూసి ఓర్వలేకపోవడం అన్నట్టు, అది ఉదాహరణ చెప్తా ఉన్నాను. అటువంటి ఏదైనా చూసి ఓర్వలేకపోవడము అవంట ఏంటంట, అవన్నీ కూడా ప్రమాదకరం. కాబట్టి ఇవన్నిటి విషయంలో మనం ఏం చేయాలి, మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో సహవాసం చేస్తున్నాం, వాక్య ప్రకారం జీవించే వారితో సహవాసం చేస్తున్నామా, వాక్యాన్ని చెప్పుటకు మాత్రం చెప్పి దాని ప్రకారం ప్రవర్తించిన వారితో సహవాసం చేస్తూ ఉన్నామా? ఒకవేళ వారితో సహవాసం చేస్తే ఏమవుతుందంటే తప్పకుండా ప్రభు వాక్యం చెప్తుంది, వారు నరకానికి వెళ్తారు. ఎవరు వినేవారు వెళ్తారు, చెప్పేవారు కూడా వెళ్తారు. కాబట్టి మనం వాక్య ప్రకారం వాక్యాన్ని చెప్పేవారు వారు చేసేవారై ఉండాలి, చేసేవారు చెప్పేవారై ఉండాలి. అంతేగాని మేము చెప్తాం కానీ చేయమంటే అదేమవుతుందంటే వారికి ప్రమాదమే, వారికి దాన్ని వెంబడించే వారికి కూడా ప్రమాదమే. కనుక ప్రతిని బిడ్డలారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉండి మనం మోసపోకుండా, ఎవరిని పడితే వాడి మాటలు నమ్మకుండా, పిచ్చి పిచ్చి మాటలు నమ్మకుండా ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తే దేవుడే నీకు సరియైన నిర్ణయాన్ని, సరియైన స్థానాన్ని, సరైన గమ్యాన్ని నీకు చేరుస్తాడు, నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన పూర్వకంగా చేసిన సొంత ప్రయత్నాలు ఏమీ చేయదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఉంటుంది, నేను జ్ఞానిని, నేను తెలివి కలవాడిని, నాకు ఆలోచన ఉంది, నాకు టాలెంట్ ఉంది, నేను ఆలోచిస్తున్నా, అవన్నీ వ్యర్థం, పనికిరావు ఏవి కూడా. నీ ఆత్మీయ జీవితానికి అవి మంచిది కాదు. ఎవరిని అడగాలి? జ్ఞానము తక్కువ ఉన్నప్పుడు ప్రభువుని అడిగితే జ్ఞానం ఇస్తాడు. తెలివి కలవాడని అనుకుంటే నీకు నీవే మోసపోతూ ఉన్నావు. ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏ మార్గం నడవాలి, ఏ రూట్లో నువ్వు నడవాలి, ఎక్కడ జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, అన్ని విషయాలు మనకు ప్రభువే నేర్పిస్తాడు. ఆయన సహాయకుడై ఉంటాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కనుక ఈ రోజున గల్తీ రాసిన పత్రిక 6:7 ఏముందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏ పంటను విత్తునో ఆ పంటనే కోయును. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఏ పంటను విత్తామో ఆ పంటనే కోస్తాం. మన సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. మన అబద్ధాలు ఆడతాడు, మన పిల్లలు అబద్ధాలు ఆడతారు. మన బూతులు మాట్లాడతారు, మన పిల్లలు బూతులు మాట్లాడతారు. మనము దొంగతనం చేస్తే మన పిల్లలు దొంగతనం చేస్తారు. తద్వారా కుటుంబం నష్టం వస్తుంది. అక్రమంగా సంపాదించాలని ఈ లోకము సంపాదన మీద, ఈ లోక ఆశ, ఈ లోకం మీద ఎక్కువ డబ్బు నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు అనుకో, నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు, పరలోకానికి వెళ్ళవు. ఎందుకని? ఒకడు సిరికిని దేవునికి దాసుడు కాలేడు. ఎవరైనా ఉంటే ఒకరికే జీతం చేయగలుగుతారు, ఇద్దరు జీతం చేస్తారు. ఎవరైనా ఇద్దరు యజమానులకు జీతం చేయగలుగుతారా? చేస్తేనేమో దేవునికన్నా జీతం చేయి, చేస్తే డబ్బు కన్నా జీతం చేయి. డబ్బు జీతం చేసుకుంటాను దేవుని సేవకుని, దేవుని సేవ చేస్తున్నా అంటే అది దేవుని దృష్టిలో అంగీకారము కాదు. కాబట్టి డబ్బు కోసము నువ్వెంత పాడు పనులైనా చేస్తూ, డబ్బు కోసం ఎంత నీచమైన పనులైనా చేస్తూ, డబ్బు కోసం ఎంత అన్యాయమైన పనులైనా చేస్తూ నువ్వు మళ్ళీ దేవుని కోసం చేస్తున్నా అంటే అది దేవుని దృష్టిలో అంగీకారము కాదు. ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు, ఉండనేరడు, ఉండకూడదు.
కాబట్టి దేని బిడ్డలారా మనము ఈ విషయాలు జాగ్రత్తగా గమనించి ఇద్దరికి యజమానులకు దాసులుగా ఉండలేరు. ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని ప్రేమిస్తారు. నువ్వు డబ్బును బాగా ప్రేమిస్తుంటే ఎవరిని ద్వేషిస్తున్నావు? దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమిస్తే ఎవరిని ద్వేషిస్తున్నావు? డబ్బుని ద్వేషిస్తున్నావు. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు డబ్బుని ప్రేమించుకుంటా, డబ్బుని వెంబడి తిరగకుండా, దేవుని ద్వేషించుకుంటా నువ్వు సంఘానికి, సమాజానికి ఏం ప్రకటిస్తున్నావు? దేవుని గురించి ప్రకటిస్తున్నావు. అది ప్రభావపరితంగా ఉంటుందా? దేవుని అగ్ని పరీక్షలో నిలబడుతుందా? కాబట్టి ఎవరు కూడా ఇద్దరు యజమానుల దాసులుగా ఉండలేరు. కాబట్టి మన దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. నువ్వు డబ్బుని ప్రేమిస్తూ, ఎల్లప్పుడూ డబ్బుని ప్రేమిస్తూ, డబ్బు 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 కోసము ఎంత నీచన పనులను చేసి నువ్వు దేవుని ప్రేమిస్తానని చెప్పి ప్రకటనలు చేస్తూ, నువ్వు డబ్బాలు కొట్టుకుంటూ తిరుగుతూ ఎంతమంది మోసం చేస్తావు ఇలా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరిని ప్రేమించాలి? ప్రభువునే ప్రేమించాలి. డబ్బును ప్రేమించి డబ్బు కోసం తిరిగితే నువ్వు దేవుని ప్రేమించలేవు. కాబట్టి దేవుని ప్రేమించని వారు శాపగ్రస్తులు, నరకానికి వెళ్తారు. కాబట్టి మరి మనం దేవుని ప్రేమించేవారు ఉండాలి, నీతిని ప్రేమించేవారు ఉండాలి. రేపటి గురించి చింతించవద్దు. ఏం తింటామో ఏం తాగుతామో అనే చింత అవసరమో లేదు. ఏలియా భక్తుడు చింతించిండా? ఏలియాకు చింత ఉన్నదా? లేదు. రేపేమొస్తుందని చింత ఉందా? మధ్యాహ్నం ఏమొస్తుందని చింత ఉందా? ఏ చింత లేదు. ఆరాంసే ప్రార్థన చేస్తూ పడుకున్నాడు, ఆరాధన చేస్తూ. ఏమొస్తుంది? ఉదయం సాయంత్రము రొట్టెలు వస్తూనే రావట్లేవా? మరి ఇంకేమైనా ఎంతకంటే ఎక్కువేం కావాలి మనిషికి? మనిషి పనిచేసేది దేనికోసం? తిండి కోసమే కదా. దేనికోసం? ఎన్నాళ్ళైనా తినడం కోసమే కదా. ఆ తిండే దేవుడు ఇస్తున్నాక ఇంకెందుకు? మత స్వార్థలు అదే ఉంది కదా. నువ్వేం తింటావో ఏం తాగుతావో నువ్వేం టెన్షన్ పడకు, చికాకు పడకు, దిగులు పడకు. నీకు ఏది కావాలన్నా దేవునికి తెలుసు, అన్నీ నీకు ఇస్తాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అన్ని జనులు విచారిస్తారు. వాటి విషయం మనం విచారించిన అవసరమో లేదు. మరి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? నీతిని, న్యాయాన్ని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు అంట. అవన్నీ మనకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసు అంట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఆ నీతిని వెతకాలి. అక్రమాలు, అన్యాయాలు కాదు వెతికేది. దుకాణంలో పడి తిరగటం కాదు. మన సంపాదన ఏదో చేస్తాం, అది తీసుకొచ్చుకుంటాం, నింపుకుంటాం కాదు. ఎవరిని వెతకాలి? మనము ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికినప్పుడు అవన్నీ మన వెనకాల పడొస్తాయి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభు, ఇక నుంచి ఎటువంటి అన్యాయం, అక్రమం చేయను, దొంగతనం ఆలోచన చేయను. మనం ఎటువంటి మాకు అన్యాయంగా రావాలని ఇష్టపడము. ప్రభా, నీవే మాకు అనుగ్రహించే దేవుడవు. దుష్టులతో సహవాసం చేయము, మరి అన్యాయస్తులతో సహవాసం చేయము. దుష్ట సాంగత్యం మంచినవాడు చెప్తుంది. దుష్టులతో సహవాసం చేసినప్పుడు వారితో పాటు మాకు నరకం వస్తుంది. కాబట్టి అటువంటి సహవాసం నుంచి ప్రభా, అయ్యా మేము విడిపోయినట్లుగా నీ కృప దయచేయని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని విడిపించండి దుష్ట సహవాసం నుంచి, మూర్ఖస్తుల స్వభావం నుంచి, ఓర్వలేని వారి సహవాసం నుంచి. ప్రభా, మరి నేనుండొద్దు, నాతో పాటు ఎవరు ఉండొద్దు. ప్రభా, నీతిగా మేము బ్రతకాలి. నీతిని వెతికినప్పుడే మేము జీవించబడతాం. నీతిగా మేము వెతికినప్పుడు ఆశ్రయించబడతాం. కనుక ప్రభా, ఆ నీతిని వెతకండి అయ్యా, అటువంటి కృపకు దయచేయని చెప్పి అందరు ప్రార్థన చేయండి. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి.